సూపర్ ఘట్టం. నేను చాలా రోజులతోని ఈ సబ్జెక్ట్ మీద నేను మనం అనాలిసిస్ చేద్దామని అనుకున్నా. బట్ కొంచెం టాపిక్స్ వేరే అయిపోయి మనకు కూడా టైం కన్స్టెంట్ అయిపోయి ఎక్సెట్రా మనం చేయలేకపోయినాం. నేను ఇలా చూస్ చేసుకున్న టాపిక్ ఏందనంటే, మీకు అక్కడ దిల్ రాజు గారు కనబడుతున్నారు, మన రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నారు, పక్కకు అల్లు అర్జున్ గారు కూడా కనబడుతున్నారు. సినిమా ఎట్లా వర్క్ చేస్తుంది అని అనేది ఇలా మన ముద్ద. సినిమా ఇండస్ట్రీ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఏందో ఒక డౌట్ ఉంటుంది కదా. ప్రతి దానికి రేట్లు ఉంటాయి అంటారా అని అంటే అవునని చెప్పొచ్చు, కాదని చెప్పొచ్చు. ఇది కంప్లీట్గా ఈ కథనం నడిచిన తర్వాత మీరు మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. ఇవాళ మనం ఆల్రెడీ చూసినాం ఏందనంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిల్ రాజు గారికి ఆల్రెడీ ఒక అష్యూరెన్స్ ఇచ్చేసిండ్రు. ఏమని ఇచ్చేసిండ్రు అని అంటే, సినిమా ఇండస్ట్రీని నేను దగ్గరుండి చూసుకుంటా, నేను సపోర్ట్ చేస్తా, నా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది అని చెప్పిండ్రు. రాజకీయాలను చేయనీకే మేము ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం, కానీ ఇవాళ ఆల్ ఆఫ్ ది సడన్ సినిమాకు సపోర్ట్ చేయనీకే ముఖ్యమంత్రి అయిండు అని అంటే నాకు ఒక పెద్ద ఆశ్చర్యచకితం అవుతుంది. ఓ సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటే, ఇప్పుడు అల్లు అర్జున్ పైన మొన్నటి దాకా ఉన్నంత కోపము ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారి పైన ఉన్నదా అని అంటే లేకపోవచ్చు. అంత కఠిన వైఖరి మాత్రం ఇప్పుడు కనిపిస్తలేదు. మళ్ళా రేవంత్ రెడ్డిలో ఈ కోపం తగ్గడానికి కారణం ఏంది, అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తుంటే, తెర వెనుక ఏమన్నా సెటిల్మెంట్ జరిగిందా అని పక్కకు పెట్టినాం అనుకో మనం. ఎందుకంటే ఆయననే అంటాడు, నేను సెటిల్మెంట్ చేస్తా అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పోరలకు కూడా గదే మాట్లాడిండు. సో ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి గారు ఏదన్నా పదానితోని చాలా దగ్గరగా పనిచేస్తారు అని అంటే ఆ వర్డ్ సెటిల్మెంట్ అనేది వాస్తవమా కాదా? సో తెర వెనకాల ఏ రకమైన సెటిల్మెంట్ జరిగింది, అది మాటల రూపంలో జరగవచ్చు, చేతల రూపంలో జరగవచ్చు, కరెన్సీ రూపంలో జరగవచ్చు, ఏ రూపంలోనే జరగవచ్చు. సో తెర వెనకాల మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సెటిల్మెంట్ జరిగిందా అని చెప్పి మాట్లాడితే, కథ అయిపోయిందా గిరీష్ అన్నది ఒక క్వశ్చన్ మార్క్ మీ మదిలో మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు కూడా దీన్ని పెద్దగా పట్టించుకుంటుందా అని అంటే నాకు తెలిసి ఆధారాలని ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసు వాపసు తీసుకున్న తర్వాత ఇక పెద్దగా రేవంత్ రెడ్డి పెట్టి చెంచబెట్టి గీకి చెటాకన్లా ఏం లేదు. ఎందుకంటే దిల్ రాజు దిల్ పెద్దగా వేసుకొని దిల్సే రే అని చెప్పిపోయాడు, మాట్లాడేసి అయితే బయటికి వచ్చిండు. సో పుష్ప 3 అల్లు అర్జున్ ఖచ్చితంగా సీక్వెల్ 3కి ఇక ప్రాసెస్ మొదలెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ ఈ పుష్ప 3 ఇంకా కొత్త ఉత్సాహంతో కొత్త ఊపిరితోని అడుగు పెడతాడు. కాబట్టి మొన్నటిదాకా 1300-1500 కోట్లు కొట్టిండు, ఇప్పుడు ఇది 2000 కోట్ల దాకా కూడా పోతుంది. ఒక అంతర్జాతీయ స్థాయిలో పుష్ప 3 హిట్ అవుతుంది అని చెప్పి సినిమా విశ్లేషకారులు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్న తరుణంలో ఒకటే టాపిక్ ఏడాగుతుంది మన విశ్లేషణలా అంటే, దిల్ రాజు ఆ దిల్సే రే, ఆ భాషణ, సంభాషణ, ఆ కలయిక, ఆ అనుబంధం, ఆ ఆనందం, ఆ అనుభూతి దిల్ రాజు గారు మనకు వ్యక్తం చేసిండ్రు. అయితే సంక్రాంతికి వస్తున్నాం అనబడే దిల్ రాజు సినిమాల సంగతి ఏంది, గేమ్ చేంజరా అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాట్లాడితే, ఏమో ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది కదా, ఆ రేట్ ఏంది అని అంటున్నా. రేట్ అంటే ప్రతిసారి కరెన్సీలు ఉండకపోవచ్చు, రేట్ అనేది ప్రతిసారి కరెన్సీలోనే ఉండదు. ఎందుకంటే శ్రీనాథుడు కూడా మిక్కిలి ఎక్కువ రొక్కములిచ్చువారంటే నే ఎక్కువ మక్కువ ప్రీతి చూపిస్తా అని చెప్పి ఒక కాంతకు వలికిన పద్యాలు కూడా నాకు గుర్తొచ్చినాయి. వర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతా కీర్ణలోచనే, అనాలు ఎక్కువ కనిపించినాయి కాబట్టి నేను ఆయనకు ఫస్ట్ బిచ్చమేసిన తర్వాత నీకేసిన శ్రీనాథుడు పద్యం ఒకటి మీకు గుర్తు చేసిన. సో రేట్ అనేది దేని రకంగానే ఉండొచ్చు. సో ప్రతిదానికి రేట్లు ఉంటాయా అని అంటే ఇక అది దిల్సే మాట్లాడిన దిల్ రాజే చెప్పాలా. ఇక రేవంత్ రెడ్డి గారి టాపిక్ కాడికి వస్తే, ఇక బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు, టికెట్ రేట్ల పెంపు, ఇక దిల్ రాజు సంక్రాంతికి మా పండుగలు వస్తున్నాయి, మా సినిమాలు కూడా అప్పుడు విడుదలవుతాయి అని చెప్పి మాట్లాడాడు కదా దిల్ రాజు. సో నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన బెనిఫిట్ షోలు ఆర్ టు దాట్ మ్యాటర్ ప్రీమియర్లు, టికెట్ల రేట్లు అగర్ అనుమతిస్తే, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఇక ఇవి జరగాయి అని చెప్పిండు. అగర్ కూడా ముఖ్యమంత్రి ఈ మాట దాటి ఇస్తే ఆయన దాటుతాడు. ఎందుకంటే వెనకటికి బలమైన దేవత, అప్పటి బలిదేవత, ఇవాళ బలమైన దేవత తనకు. సో మాట తప్పుతాడా రేవంత్ రెడ్డి అంటే ఖచ్చితంగా తప్పుతాడు అని చెప్పి తన పాస్ట్ హిస్టరీ చెప్తుంది. అగర్
బెనిఫిట్ షోలకు ప్రీమియర్లకు రేట్ల పెంపుకి ఇట్లా అనుమతిస్తే ఇక రేవంత్ రెడ్డి చరిత్ర భ్రష్టు పట్టినట్టే అని చెప్పి ముచ్చటలో ఒక కథనం వస్తుంది. దాని తర్వాత అసలు దిల్ రాజును ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అంత హుటాహుటిన చేయాల్సిన అవసరం ఏముందని చిత్రగుప్త్ ఎన్నోసార్లు దీని మీద మనం విశ్లేషించి మాట్లాడినాం. అసలు దిల్ రాజు కాంగ్రెస్ గెలుపు కోసం ఏమన్నా పనిచేసిండా అనే రాజకీయ విశ్లేషకారులు నెత్తివీక్కుంటున్నారు. సడన్గా ఈ రేవంత్ రెడ్డితో ప్రేమ అయింది, దిల్ సే రే ఆ సాంగ్ ఎందుకు వచ్చింది? ఈడనేమో మిగతా క్యారెక్టర్లంతా ఈడ అందరూ చూస్తున్నారు, సూరజ్ హువా మద్దం చాంద్ జల్నే లగా, అర్థమైతలేదు ఎవరికి. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు కోసం దిల్ రాజు ఏమన్నా కృషి పడ్డా, లేకపోతే ఈ ప్రేమ ఎందుకు? ఢిల్లీ కోరికలు, పర్సనల్ కోరికలు, దివాలా తీసిన ఖజానా, పెరిగిపోతున్న ఖర్చులు, నిజాలు గిట్లనే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు నిజాలు గిట్లనే ఉంటాయి. ఇప్పుడు మోహన్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మంచు విష్ణు గారి పైన కూడా ఏదో జంతువు వన్యప్రాణికి సంబంధించిన ఒక చిన్న ఇష్యూ కూడా ఉండే, మళ్ళీ దాన్ని ఎందుకు లేవనెత్తలేదు? తెర వెనకాల ఏం జరుగుతున్నది, తెర వెనకాల ఏం సెటిల్మెంట్ జరుగుతున్నది? ఇంకా ఆ కాడికి వస్తే ప్రతిదానికి రేటు ఉంటుందా? మీ కోరికలేంది? ఆ కోరికలే తీరుస్తున్నది ఎవరు? ఇవాళ అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది చిత్రగుప్త్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? మీ అమూల్యమైన అభిప్రాయం కమెంట్ రూపంలో చెప్పురు. మేము అడిగిన ప్రశ్నలు వాస్తవమా కాదా? ఎందుకంటే ఈ వీక్లా ఏ డీవియేషన్ రాలే, ఏ డీవియేషన్ టాక్టిక్స్ రాలే. సో ఇవాళ మనం ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఏందనంటే, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. భారత్ మాతాకి జై.